మేషారికి సభను అలంకరించిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన ఎస్పెషల్లీ టీచర్స్ మేడమ్స్కి, టీచర్స్కి, అందరికీ, పెద్దలకి, గెస్టులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ శుభాశీస్సులు. నేను వేగం కంప్లీట్ చేస్తానులేమ్మా. మన దేశంలోని ఎంతోమంది పుణ్యమూర్తులు ఉన్నారు. ఇవాళ ఒక పుణ్యమూర్తి గురించి మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ పుణ్యమూర్తి ఎవరో అందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసిన పుణ్యమూర్తి. ఆయన పేరు లాస్ట్ చెప్తాం. ఫస్ట్ సౌత్కి వెళ్ళిపోతే రమణ మహర్షి వారు ఉన్నారు. ఆయన జీవన్ముక్తులే. జీవన్ముక్తులు ఎప్పుడు పరిక్రమలో ఉంటారు. పరిక్రమ స్టార్ట్ అయినప్పుడే నాకు ఫోన్ కూడా వచ్చేస్తుంటుంది. కృష్ణాజీ గారు ఇప్పుడు మిస్ అవ్వడం ఉండదు ఇప్పుడు కూడా. తర్వాత నార్త్కి వెళ్ళిపోతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ముగ్గురు కూడా బ్రహ్మచారులే. వాళ్ళందరూ గృహస్థాశ్రమంలోని పెద్ద షైన్ అవ్వలేదు. మన పుణ్యమూర్తి కృష్ణాజీ గారు గృహస్థాశ్రమంలో ఉంటూ కుటుంబాన్ని చూస్తూ, ఎందుకంటే చాలా కాలం క్రితం, ఒక 30 years క్రితం ఆయన మ్యారేజ్ చేసుకుంటారని, మ్యారేజ్ చేసుకోమని ఎంతో పులవర్తి నోకలరావు గారు లాంటి వారు పెద్దవారు కూడా చెప్పారు. ఆయన డెడికేటెడ్గా ఫ్యామిలీ, ఎందుకంటే ఏ ఆశ్రమంకి వెళ్ళిపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఈయన మళ్ళీ మాకెవరు చూస్తారని ఒక ఐడియాలో నా మదర్ కూడా బాగా స్ట్రగుల్ అయ్యారు. అది లేకుండా ఈయన జీవన్ముక్తులుగా వాళ్ళ ముగ్గురు ఉంటే, వాళ్ళని మించిపోయిన గృహస్థు ప్లస్ బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారిగా ఉంటూ గృహస్థిగా ఉంటూ ఆ రెండూ చేసిన ఆయన ఈయన ఒక్కరే కనిపిస్తున్నారు. తర్వాత నేను ఎగ్జాజరేషన్ కాదు, ఆయనకి పొగుడుతామని కాదు, మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని ఆయనే స్వామి వివేకానంద, ఆయనే రామకృష్ణ పరమహంస, ఆయనే రమణ మహర్షి. అది ఎవరు కాదనలేరు కూడా. తర్వాత ఆయన ఇంగ్లీష్ నాలెడ్జ్, అంటే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్స్ చాలామంది ఉన్నారు. నేను తెలుగు మీడియంలో చదివాను, కానీ డిక్షనరీ చూసుకుంటారు అనమాట. వ్యానిటీస్ ఆఫ్ లైఫ్ ఆర్ ట్రాన్సియంట్ అంటారు. ఈ వ్యానిటీ అనేది ఏమిటి మీనింగ్ చాలామంది ఇంగ్లీష్ లెక్చరర్స్కి, టీచర్స్కి కూడా అర్థం కాదు. ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఏంటి ఇలా చెప్తున్నాడు. ఒక ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అంటున్నాను అనమాట. ఏంటి కృష్ణాజీ ఇంగ్లీష్ ఇలా చెప్తున్నాడు, ఆయన చేసేది అడ్మినిస్ట్రేటివ్ వర్క్, టీచింగ్ వర్క్ కాదు. ఆయన అందరూ గురూజీ అనే గురు బ్రహ్మే. అలాంటి ఆయన మన దేశంలోని 4వ వ్యక్తిగా, జీవన్ముక్తులు ముగ్గురు, ఆ ముగ్గురు కాకుండా 4వ వ్యక్తిగా మన కృష్ణాజీ గారిని గ్యారంటీగా, నా మనస్ఫూర్తిగా నేను చెప్తూ, హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ ఉండి, తర్వాత మిగతా 40 years కూడా, 38 years కూడా అందరు పిల్లలందరికీ, పెద్దవాళ్ళకి, మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అయ్యి టీచ్ చేసి ఎంతో ఎన్లైటన్ చేస్తారు. ఇప్పుడే చెప్పారు డాక్టర్లు ఆయన దగ్గర శిష్యులు పొందిన వాళ్ళు 3 ఉన్నారని. నాతో 4, నాకు కూడా గురువే ఆయన.